ఇది కొల్లేరు అంటారు. అంటే ఏలూరు దాటిన తర్వాత కొల్లేరు అని వస్తుంది. ఇక్కడేంటంటే ఒకప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అండి ఈ కొల్లేరు అనేది. చాలా రకాల పక్షులైతే ఇక్కడ ఉండేవంట. అంటే చూసారు కదా! కొల్లేరు సరస్సు అంటారు. అంటే ఆ సరస్సులో ఎక్కడెక్కడి నుంచో రకరకాల పక్షులనేవి వచ్చాయంట. ఇప్పుడు నేను ఆ బోర్డు మీద చూపించాను కదా! అన్ని రకాల పక్షులనేవి ఒకప్పుడు చాలా అంటే చాలా ఉండేవంట. చూసారు కదా! ఇక్కడైతే బోర్డులైతే పెట్టారు కదా! ఇలాగా ఒక్కొక్క పక్షి పేరైతే ఇలాగ రాశారు. ఇన్ని రకాల పక్షులైతే ఉండేయని చెప్తున్నారు. అయితే ఏంటి అంటే ఇప్పుడు అంతగా అంటే తగ్గిపోయాయండి. ఎందుకంటే చాలా చెరువుల వరకి చేపల చెరువులైతే అయిపోయాయి. తర్వాత ఏంటంటే ఇలాగా కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే పక్షులైతే కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పక్షులు. మనకి బయట కనిపించినయి ఉంటాయి కదా! అయితే ఏంటంటే ఒక నార్మల్‌గా కొంచెం ఒక దారైతే ఉంది. ఆ దారికేంటంటే మనం టికెట్ తీసుకొని వెళ్తే ఇలాగైతే కనిపిస్తుంది మనకి. చూసారు కదా! బారుగా ఇది పచ్చగా కనిపిస్తుంది కదా! దాని మీదయితే చాలా పక్షులైతే ఉన్నాయి. మనకి కొంచెం దూరం నుంచి కనిపిస్తున్నాయి కాబట్టి అన్నీ ఒకేలాగా కనిపిస్తున్నాయి. కానీ అక్కడ ఎన్ని రకాలున్నాయనేది మనకైతే తెలీదు. చూస్తున్నారు కదా! ఇక్కడ వరకైతే చాలా అంటే చాలా పక్షులున్నాయి. కానీ ఏంటంటే ఈ ప్లేస్‌కి సాయంత్రం టైంలో వెళ్తే చాలా అంటే చాలా బావుంటుంది చూడ్డానికైతే. మేమేంటంటే అనుకోకుండా వెళ్తాం కదా! మేమెప్పుడు వెళ్ళినా నిట్ట మధ్యాహ్నం కరెక్ట్‌గా 12 ఆ టైంకెళ్ళిపోయాము. అయితే ఏంటంటే మేము వేరే పని మీద అయితే వెళ్ళాము. వేరే పని మీద వెళ్తూ అయితే ఇటైతే వెళ్ళాము. ఎలాగో వచ్చాం కదా! చూద్దామని అయితే మేమైతే ఫస్టు ఇటుందైతే అనుకోలేదు. నార్మల్‌గా మేము రోడ్ మీద వెళ్తుంటే చాలాగా ఉన్నాయి చెరువులైతే. ఆ చెరువుల్లో అయితే అక్కడక్కడైతే చాలా పక్షులైతే ఉన్నాయి. అయితే ఏంటంటే మేము ఇంకా అనుకోకుండా ఆ దారి కనిపిస్తుంది కదా! ఆ దారిలో నుంచి ఇలా లోపలికి వస్తే మనకి టికెట్ అయితే తీసుకుంటారు. టికెట్ తీసుకొని ఇలా వస్తే ఏంటంటే ఇలాగ మనకి కూర్చొని పీస్‌ఫుల్‌గా చక్కగా సాయంత్రం టైంలో అయితే చాలా బావుంటుంది. చల్లగా అయితే ఉంటుంది. చూసారు కదా! ఇక్కడ ఒక పెద్ద ట్యాంక్ అయితే ఉంది. ఆ ట్యాంక్ లాగా అయితే ఉంది. ఆ పైకెక్కి చూస్తే మనకి పక్షులైతే కనిపిస్తున్నాయి. చూసారు కదా! చాలా అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకైతే పక్షులైతే ఉన్నాయి. మనకి పైకెక్కిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది. బావుంది. ఆ చివరన కొంచెం చిన్న చిన్న మచ్చలాగా కనిపిస్తున్నారు కదా! అయి కూడా పక్షులే. చూస్తారు కదా! అయి అసలు కదలట్లేదు ఎందుకనో గాని. అలా ఏంటంటే ఇదంతా ఒకప్పుడు చాలా ఎకరాలనుకుంటా. ఆ బారు మొత్తం కూడా ఈ రోడ్డు చివరి నుంచి ఆ రోడ్డు చివరి వరకైతే అన్ని పక్షులైతే ఉండేయంట. కానీ సాయంత్రం టైంలో వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా అంటే చాలా బావుంది. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని పక్షులైతే అంతరించిపోయినా గానీ మిగతావైతే ఉన్నాయి. ఇదిగోండి ఇలాగ మధ్యాహ్నం టైంలో అయితే మాకైతే ఎండకి మామూలుగా లేదు. చుక్కలు కనిపించాయి. కానీ ఇంకా ఎలాగో వచ్చాం కదా! తీసుకోవాలిగా మరి వీడియో అయితే. ఈ ప్లేస్‌లో అయితే ఇలా ఉంది. అయితే ఏంటంటే మనం ఇంకా దగ్గర నుంచి చూడాలి అంటే ఏంటంటే మనకి నార్మల్‌గా రోడ్డయితే ఉంటుంది. ఆ రోడ్డు పక్కనే ఇలాగ చెరువులైతే ఉన్నాయి. సరస్సులయితే ఉన్నాయి. ఆ సరస్సుల దగ్గరైతే మనకి కొంచెం దగ్గర నుంచి చూడ్డానికి కూడా ఉంది పక్షులైతే. అలాగేంటంటే కొంతమందేంటంటే ఇలాగ ఎక్కువ పక్షుల్ని చూడాలంటే ఈ ప్లేస్‌కొస్తే ఏంటంటే మనకి సాయంత్రం టైంలో అయితే చాలా బాగా అనిపిస్తది. ఇక్కడైతే ఇలాగుంది. తర్వాతేంటంటే మేము ఇక్కడికంటే ముందు నార్మల్‌గా రోడ్డు పక్కన చెరువులుంటాయి కదా! అటువైతే వెళ్ళాము. అటు కూడా నేను చూపిస్తాను. అటెలా ఉంది ఏంటి అనేది. ఇక్కడైతే ఇలాగా పక్షులైతే ఇలాగున్నాయి. కానీ మనకి దూరం నుంచి చూస్తే ఏంటంటే పెద్దగా ఎక్కువగా కనిపించట్లేదు. ఇదిగోండి రోడ్డు సైడ్‌కొస్తే మనకి ఇట్లాగా పక్షులైతే కనిపిస్తున్నాయి. ఇదిగోండి చూసారు కదా! రోడ్డు పక్కకొస్తే కరెక్ట్‌గా రోడ్డు పక్కనైతే ఇక్కడేంటంటే అది ఉన్నాయి కదా! బిల్డింగ్స్‌లో ఏంటి అంటే ఒకప్పుడంట ఇలాగా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే చేసి అంటే ఉండేవాళ్ళంట రూమ్స్‌లో. అదిగోండి అక్కడ ఒక పక్షి కనిపించింది కదా! అలాగా కొన్ని కొన్ని అయితే కనిపించాయండి. చాలా ఎప్పుడు చూడలేదు ఆ పక్షులనైతే నేనైతే. అంత పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి. మనకు ఆ బోర్డు మీద కనిపించాయి కదా! అందుట్లో కొన్ని రకాల పక్షులైతే ఉన్నాయి. నేనెప్పుడు కెమెరా ఆన్ చేసినా ఈ పక్షులన్నీ ఎగిరిపోవడమే. ఇది చూసారా చాలా పెద్ద పక్షి. ఫోన్‌లో అయితే సరిగ్గా కనిపించట్లేదేమో కానీ. కానీ ఏంటంటే ఇక్కడ చక్కగా చిన్న చిన్న పడవలున్నాయండి. ఆ పడవలు వెళ్తే ఏంటి అంటే మనం ఆ పక్షుల్ని చూడొచ్చు. చాలా బావున్నాయి పక్షులైతే చక్కగా. అలాగే ఏంటంటే ఒక సైడ్ అయితే కలువ పూలండి. తెల్ల కలువ పూలుంటాయి కదా!
అవి అసలు చెరువు నిండా ఉండిపోయాయి. కానీ అవి ఏంటి అంటే మాకు దూరం నుంచి కనిపిస్తున్నాయి. కానీ వీడియో తీయడానికైతే అంత క్లారిటీగా కనిపించట్లేదు. చూసారు కదా! అటు సైడ్, ఇటు సైడ్ మనం రోడ్డు మీదకొస్తే ఏంటంటే ఇలాగేంటంటే సాయంత్రం టైంలో వస్తే చాలా అంటే చాలా బావుంటుంది. చిన్న చిన్న పడవలున్నాయి. చక్కగా పడవల్లో అయితే ఇద్దరు అయితే వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్‌నైతే. నేనేంటంటే బండి మీద వెళ్తూ అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఒక చోట అయితే ఫుల్‌గా ఉన్నాయండి. అవి క్లాప్స్ కొడితే ఒక్కసారే పైకైతే ఎగిరిపోయాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడంగానే. చూసారా అక్కడక్కడ ఏంటంటే చక్కగా అలాగా మొక్కలైతే ఉన్నాయి. అలాగేంటంటే ఆ మొక్కల్లో ఏంటంటే పెద్దగా కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి. కొన్ని కొన్ని అయితే కనిపించట్లేదు. తర్వాత ఏంటంటే మేము అక్కడికంటే ముందు కూడా ఇక్కడ అమ్మవారి గుడి అయితే ఉందండి. పెద్దింట్లమ్మ అమ్మవారి. ఈ గుడి కూడా చాలా ఫేమస్ అండి. అయితే ఏంటంటే ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా బాగు చేస్తున్నారు. ఒకప్పుడు ఎప్పుడో నేను ఒక 10 సంవత్సరాల క్రితం అయితే వెళ్ళాను. చాలా అంటే చాలా మార్పులు చేశారు. అప్పుడే ఇంకా రెడీ చేస్తున్నారు. మేము వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులకంట తిరణాలంట. కానీ మాకైతే తెలీదు. లేదంటే అప్పుడే వెళ్ళుండేవాళ్ళము. మేము వెళ్ళే టైంలో ఏంటంటే చాలా బాగు చేస్తున్నారు. అంతా కూడా చూసారు కదా! ఇక్కడ పెద్దగా అయితే షెడ్‌లయితే వేశారు. అటు సైడ్, ఇటు సైడ్ అంటే కొంతమంది అన్నప్రాసనలని ఇలా మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటారు కదా! అలా ఏంటంటే మంచిగా అయితే రెడీ చేస్తున్నారు. తర్వాత ఇదంతా మేము కొంచెం బయటంతా చూసుకున్న తర్వాత ఏంటంటే ఇలాగా ఇక్కడేంటంటే విగ్రహాలు కూడా చక్కగా కట్టారండి. చిందరెప్పలు కూడా అట్లాగా అటు సైడ్, ఇటు సైడ్ ఎలాగ విగ్రహాలు కట్టారో సేమ్ ఇక్కడ కూడా అట్లనే విగ్రహాలైతే కట్టారు. చాలా అంటే చాలా బావుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా పెద్ద షెడ్డు. తర్వాత ఏంటంటే ఇక్కడ గుడైతే ఇలా ఉంటుంది. మేమైతే ఇంక గుడిలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే కెమెరా ఆఫ్ చేయమన్నారు. అయితే నేను వాళ్ళు చూడుకోకుండా అయితే చిన్న క్లిప్ అయితే తీసేసాను. అయితే అమ్మవారిని అందరూ చూస్తారు, దర్శనం చేసుకుంటారు కదా అని ఇక్కడ అమ్మవారు అయితే ఇట్లా ఉంటారు. మేము ఇంకా అక్కడ దర్శనం చేసుకుని అయితే ఇంక బయటకొచ్చేసాము. చూసారు కండి అయితే ఇది ఇంతవరకు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.